రవిత్రేణి అనుకున్నది సాధించి తీరుతుందే. దానికి ఈరోజు వీసా ఇచ్చేస్తున్నారు. ఫ్లై అమెరికా, చాలా పెద్ద యూనివర్సిటీ. ఏ రవి, ఏమైందే? రిజెక్టెడ్. ఐఎమ్ నాట్ క్వాలిఫైడ్ అన్నాడే. నో అమెరికా వీసా. ఎందుకు రిజెక్ట్ చేశారే? కారణం ఏంటి? నా ఇంట్లోనే నాకు శత్రువులు ఉన్నారు కదే, వాళ్ళ వల్లే ఈ రోజు నేను ఇక్కడ ఫెయిల్ అయ్యాను. దాన్ని చంపేసిన పాపం లేదు. ముసలు దాని సంగతి తెలుస్తా. ఏ రవి, రవి రవి ఆగవే. నా బాధ ఏంటో మీకు తెలీదే. నన్ను వెళ్ళనివ్వండి. ఆపరా నీ మ్యూజిక్. నాకు అమెరికా ఛాన్స్ మిస్ అయితే నీకు హ్యాపీయా? నో 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 రవి మ్యామ్, నేనేమీ హ్యాపీ కాదు. వచ్చిన అవకాశాలన్నీ సక్సెస్ అయితే ఫెయిల్యూర్ అనే వర్డ్ డిక్షనరీలోనే ఉండదు కదా. ఉలయప్పు అదృష్టం సేందదా సక్సెస్, ఉలయప్పు పత్తిదా అదృష్టం వరం. ఏంట్రా నీ అరవ సోది? రవి మ్యామ్, ఇది సోది కాదు, జస్ట్ థింక్. రజనీకాంత్ కష్టపడితే అదృష్టం వరించింది, సక్సెస్ వచ్చింది, సూపర్ స్టార్ అయ్యాడు. ఇవన్నీ నాకెందుకు చెప్తున్నావు? అసలు నా అప్లికేషన్ రిజెక్ట్ అవుతుందని ముందు నీకెలా తెలుసు? ఎలా చెప్పగలిగావు? ఇదేం పెద్ద వింతేం కాదు మ్యామ్. కళ్ళు చూసి, గోళ్ళు చూసి, కనుబొమ్మలు చూసి చెప్పేవాళ్ళు కూడా ఉన్నారు. నువ్వెలా చెప్తున్నావు చెప్పరా? మీ ఫోర్ హెడ్లో నాకు కనిపిస్తుంది. మాట్లాడేటప్పుడు పెదాలు మాత్రమే కాదు, కళ్ళు మాట్లాడతాయి, నుదురు కూడా మాట్లాడుతుంది. మీ నుదురు చూసి, ఆ కదలికలు చూసి చెప్తాను. నా తలరాత ఇక్కడ చూసి చదివేస్తున్నావా? ఇంకా నా లైఫ్లో ఏమేం జరుగుతాయో చెప్పు. ఇప్పుడేం జరుగుతుందో చెప్పు. చెప్పు. కోపంతో కాదు, కూల్గా అడగండి రవి మ్యామ్, చెప్తాను. చెప్పరా? చెప్తాను రవి మ్యామ్. ఇప్పుడు మీరు చాలా ర్యాష్గా 30 మినిట్స్లో రీచ్ అవ్వాల్సిన ఇంటికి 15 మినిట్స్లో వెళ్తారు. 10 మినిట్స్ పాటు మీ ఇంట్లో వాళ్ళతో నానా హంగామా చేస్తారు. అప్పటికీ ఊరుకోరు. మీరు మీ రూమ్లోకి వెళ్ళి మాట్లాడిన వస్తువుల్ని చాలా పగలగొట్టేస్తారు. 2 మినిట్స్ చాలా పీక్ రేంజ్లో ప్రెస్టేట్ అవుతారు. టోటల్ 27 మినిట్స్. ఆ తర్వాత 3 మినిట్స్లో సెటిల్ అయ్యి ఫర్దర్గా ఏం చేయాలో కూల్గా ఆలోచిస్తారు. అదేదో ఇప్పుడే చేస్తే టైం సేవ్ అవుతుంది కదా. మెంటల్లీ మీరు ప్రశాంతంగా ఉండొచ్చు. పురింజిదా? థింక్ పాజిటివ్, బీ కూల్. కూల్గా కాదురా, ఈ ఆవేశం చల్లారక ముందే ఆ ముసల్ది నాకు సమాధానం చెప్పాలి. దాన్ని వదిలిపెట్టాను. రవి మ్యామ్, రవి మ్యామ్, రవి మ్యామ్. ఇది తేరాదు. అంత తొందరగా చేంజ్ వస్తే అది రవిత్రేణియే కడియాదు.
ఎప్పుడో ఇప్పుడో ఇప్పుడో నా బావా నా ఉయ్యాల అంటావా గా ఉయ్యాలే కాదు గీ పిల్ల ఉయ్యాలని కూడా నీకు దక్కనియ్యా బావా నిజంగానే మా కోకాపేట చింత చెట్టుని ఇడికి తీసుకొచ్చినావు బావా గడు ఊగుతున్నట్టే ఉంది దొంగ సచ్చింది కింద పడితే అమ్మ నారాలు కానీ బావ నచ్చిందేంటి అంజలి అంజలి అయ్యో. ఏమైంది అంజలి ఏమైందమ్మా? అంజలి అంజలి ఏమైంది అంజలి అంజలి లే అంజలి 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 ఏమైంది అంజలి అంజలి మెల్లగా లే అంజలి అమ్మా అమ్మా మెల్లగా లే. మెల్లగా జాగ్రత్త అమ్మా నీకేం కాలేదుగా లేవలేకపోతున్నాను ఇంద్రమ్మా నా నడుం విరిగిపోయింది అంజలి కొంచెం మెల్లగా లేవడానికి ట్రై చేయి మెల్లగా అయ్యో లేవడానికి ట్రై చేయి అంజలి లే. అమ్మా ఏయ్. నా వల్ల కావట్లేదు బావా ఎవత్తి నా మీద కన్నేసిందో కానీ నా నడుం పడిపోయింది బావా అర్జున్ పద హాస్పిటల్ తీసుకెళ్దాం. కాస్త ఓపిక తెచ్చుకో లే. లేమ్మా మెల్లగా అమ్మా నా వల్ల కాదు మెల్లగా లేవలేకపోతున్నాను ఇంద్రమ్మ నా నడుం విరిగిపోయింది బావా నన్ను ఎత్తుకో బావా మెల్లగా అంజలి బాబాయ్ అంజలిని ఎత్తుకో నేను సాయం పడతాను మెల్లగా రా మెల్లగా మనం
డాడీ ఇంతమంది ఎందుకు? నేను ఒకరిని తీసుకెళ్తాను కదా. అవును బావా, నువ్వు ఒక్కడివే చాలు. ఒరే అర్జున్, బిడ్డ జాగ్రత్తరా. అలాగే నానమ్మ. అబ్బా జాగ్రత్త. అర్జున్ టేక్ కేర్. ఇంద్రా ఎక్కడున్నావే? ఇంద్రా ఇంద్రా ఏ ఇంద్రా ఇంద్రా రవి ఏమ్మా ఏమైంది? ఆ ముసల్ది ఎక్కడ చచ్చింది డాడీ? ఇంద్రా బయటికి రా. రవి ఎక్కడ? పిన్నిని పేరు పెట్టి పిలుస్తావా? ఎంత అహంకారమే ఏయ్, నీకు? నువ్వు ఆగు. ఆ ముసల్ దాంతో పోలిస్తే ఆవిడ గారి ముందు మా పొగరు అహంకారం ఆవగింజంత. ఆవిడ గారు ఆడే నాటకాలు ఒక్కొక్కటి బయట పడుతుంటే ఆ మనిషి మీద అసహ్యం వేస్తుంది. మంచితనం ముసుగులో అంత రాక్షసత్వమా? ఏ ముసల్దానా బయటికి రావే, బయటికి రా. అమ్మ రవిత్రేని అలా పిలవడం తప్పమ్మా. తప్ప ఏంటి తప్పు? ఆ పిల్లలు చేస్తే తప్పు, పెద్దలు చేస్తే ఒప్ప. ఈ రోజు దాని సంగతి తేల్చేస్తాను. పిన్ని, జేజమ్మ ఏం చేసిందని అలా మాట్లాడుతున్నావు? ఏం చేసిందా? ఆ? నర్మదా, రవిత్రేణి, నర్మదా లేమ్మా. రా. నీకోసమే ఇలా పిచ్చిదానిలా కొట్టుకుంటున్నాను. నేనేం పాపం చేశానని నాకింత ద్రోహం చేస్తున్నావు? నేనేదో, నా చదువేదో, నా ఆశయమేదో అని నేనుంటుంటే నాకింత అన్యాయం చేయాలని నీకెందుకు అనిపించింది? నీకెలా మనసొచ్చింది? అమ్మ రవి ఏం జరిగిందమ్మా? అసలు ఏమైంది? ఇంకా ఏం జరగాలి డాడీ? ఏదైతే నేను ఛాలెంజ్ గా తీసుకున్నానో, ఏదైతే నేను ప్రెస్టీజియస్ గా ఫీల్ అయ్యానో అంతా అయిపోయింది. నా అమెరికా వీసా రిజెక్ట్ అయింది. అదేంటమ్మా, మనమంతా కరెక్ట్ గానే అప్లై చేశాం కదా. ఈవిడ గారిని ఇన్నాళ్ళు కాళ్ళు లేని కుంతీదేవ్ అనుకున్నాం డాడీ. అక్కడే మనం చాలా పెద్ద తప్పు చేశాం. ఈవిడ గారు మన వైపు ఉన్నట్టు, మనకి మేలు చేస్తున్నట్టు నటిస్తున్న శకుని. ఆ రోజు ఈవిడ గారు కావాలనే అప్లికేషన్ మీద సంతకం పెట్టింది డాడీ. ఈవిడ గారి పేరు మీద కానీ, మన ఎవరి పేరు మీద కానీ చిల్లి గవ్వ ప్రాపర్టీ కూడా లేదు. ఆస్తులు ముఖ్యం కాదు, అందరూ కలిసి ఉండడమే ముఖ్యమని పెద్దనాన్న మాట పదే పదే చెప్తుంటావు. అందరూ కలిసి ఉండటమే నీకు ముఖ్యమైతే ఇన్ని రాజకీయాలు ఎందుకు చేస్తున్నావు? చెప్పు చెప్పు అమ్మా. నేనడిగినా నా బిడ్డ అడిగినా ఒక్కటే. ఈ ఆస్తంతా ఎవరి పేరు మీద మార్చావు చెప్పు. చెప్పు, నోరు తెరిచి నిజం చెప్పు. రవిత్రేణి, నీకు సంబంధం లేని విషయంలో నేను నిజం చెప్పినా అబద్ధం చెప్పినా నీకు ఒరిగైతేమీ లేదు.
ఏంటి నా బిడ్డకి ఇది సంబంధం లేని విషయమా? ఇంటి పెద్దగా మాట్లాడేటప్పుడు వెనక ముందు ఆలోచించుకుని మాట్లాడాలి, అంతేగాని మతి స్థిమితం లేనిదాలాగా మాట్లాడకూడదు. మనకి పిచ్చెక్కించడానికి ఈవిడ గారు ఇలా ప్రవర్తిస్తుంది డాడీ. ఈ ఆస్తి మనకి దక్కనివ్వకుండా వేరెవరికో తగలబెట్టింది. నేను నిజం చెప్పిస్తాను. ఇప్పుడు చెప్పు, ఈ ఫోటో మీద ప్రమాణం చేసి చెప్పు, ఈ ఆస్తి ఈ ఇల్లు ఎవరి పేరు మీద ఉన్నాయి? ఎవరి పేరు మీద తగిలేశావు? చెప్పు. చెప్పు. నిజం బయటికి చెప్పు. నన్ను నిలదీసే మీకే కాదు, ఈ లోకం మొత్తానికి చెప్తాను. ఈ ఆస్తి, అంతస్తు, ఈ గౌరవం, హోదా అన్ని మొత్తం నా బిడ్డ అంజలివే. అంజలివే, అంజలివే. అన్ని అంజలి పేరున రాయబడ్డాయి. ఇది అంజలి ఇల్లు. ఇక్కడ వీస్తున్న గాలి కూడా అంజలిదే. అది ఎవరిని దాని పేరు మీద రాసావు? నువ్వు అసలు మా నాన్నకు మేనత్తవేనా? నిన్ను రవి, పవిత్రుని! అమ్మా, వద్దమ్మా, ఏంటి ఆగండి. ఆవేశం? అయ్యో రవి, వదలండి. వద్దమ్మా, వదిలి మావయ్య. ఆగమ్మా. మీరు మధ్యలో తలదూర్చకండి. ఈ ముసలి దాని సంగతి ఏంటో మీకు తెలీదు. దాని పేరు మీద ఎందుకు రాసావే? చెప్పు. బంధుత్వం అనే మాటికి అర్థం తెలియని రాబందుల నోటికి ఆస్తి అందకూడదని మేనత్తగా నేనే చేశాను.